యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టెదను. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువ నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7-8 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు జనవరి 30th ఫ్రైడే. గుడ్ మార్నింగ్ పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, వచ్చే ఆదివారం హోలీ కమ్యూనియన్ ప్రభురాత్రి భోజనం మరియు 5th ఆలివ్ ఆయిల్ అనాయింటింగ్ ఫెస్టివల్. డోంట్ మిస్ ఇట్. ప్రభురాత్రి భోజనంకు సిద్ధపడదాం. 1st తారీఖునే ఆదివారం వస్తుంది కాబట్టి అయినా సరే మనం ప్రభురాత్రి భోజనం సిద్ధపడదాం. స్నేహితులారా, ఒక విషయాన్ని గమనించండి. మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఇయర్, దేవుడు మనకిచ్చిన విజన్, ప్రామిస్ ఏంటంటే నీలో నుండి, మనందరిలో నుండి దేవుని ప్రత్యక్షతను, దైవ కుమారుల ప్రత్యక్షతను వెలికి తీసి సమాజానికి వెలుగుగా ఉండాలని, దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని, అబ్రహాముని అనేక జన్మలకు ఆశీర్వాదకు మారుస్తున్నటువంటి ఆ కృప పొందాలని మనం ఎన్నో వర్తమానాలు వింటున్నాం. ఈరోజు ఈ వాగ్దానం ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ బలహీనంగా ఉన్నావా, పడిపోయావా, భక్తిహీనుడుగా ఉన్నావా, ఇక్కడ భక్తుడు అంటాడు, నేను ఎదురు చూస్తా, దేవుడు నన్ను లేవనెత్తాడు. నా శత్రువా నా మీద అసహ్యపడొద్దు, నేను కింద పడిన తిరిగి లేస్తాను. నేను అంధకారం ముందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. తిరిగి మనలో ప్రతి ఒక్కరిని లేవనెత్తి దేవుడు అనేకులకు దీవెనకరంగా మార్చునుగాక, అనేకులకు మాదిరికరంగా, అనేకులకు ఆదర్శవంతంగా, అనేకులను బలపరిచేవారుగా, అనేకులను స్వస్థపరిచేవారు, అనేక కుటుంబాలు కట్టేవారుగా, అనేక ఆత్మలను ప్రభుతోటి తిప్పేవారుగా, ఆ శక్తి నీకు ఇచ్చినాక పడిపోయిన నిన్ను లేవనెత్తి బలపరిచి ఉన్నత స్థానములో హెచ్చించునుగాక. అలాగే ఆర్థికంగా, అలాగే ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో కృపనిచ్చి, ఎక్కడ శత్రులు ఎదుట తలదించుకున్నావు ఇంతకు ముందు, ఎక్కడ పడిపోయావు అక్కడ తిరిగి లేవనెత్తి అందరి ఎదురు తల ఎత్తుకునే కృపను, దీవెన దేవుడు నీకు దయచేయునుగాక. ఎక్కడ తిరస్కరించబడి, ఎక్కడ అవమానించబడ్డావో అక్కడే సగర్వంగా దేవుని మహిమ తెచ్చే బిడ్డంగా, మంచి సాక్షిగా యేసేపు వలె, దావీదు వలె, అబ్రహాం వలె ఆయనకి ఇష్టలుగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నేను ఉండబోతున్నాం. ఈ పరిచయం ప్రతి ఒక్కరు ఉండబోతున్నారు. సిద్ధపడదామా? ప్రార్థన. ఆశ్చర్యకరుడా, అయ్యా కృప చూపించండి. హోలీ కమ్యూనియన్ మమ్మల్ని సిద్ధపరచండి. 5th ఆలివ్ ఆయిల్ అనాయింటింగ్ ఫెస్టివల్ సిద్ధపరచండి. ఆయన ఫ్రూట్ఫుల్గా మేము మారాలా, ఆత్మఫలం మేము ఫలించాలా, పడిపోయిన సైతం కూడా తిరిగి లేవనెత్తి, బలహీన కూడా బలవంతులు అవ్వాలా, శత్రువు ఎక్కడ మా మీద అసహ్యపడనివ్వద్దు. అయ్యా మమ్మల్ని లేవనెత్తి శత్రువు కంటే హెచ్చుగా, శత్రువు నీ పాదములకు పీఠంగా చేస్తాను. కృప చూపించండి. గొప్ప కార్యాలు చేసి జయమని ఇవ్వండి. నాయన, ఎవరు పాపను పడిపోయి తిరిగి లేవనెత్తండి. ఎవరు రక్షణ పొందారు అక్కడికి సిద్ధపడాలి. బలహీనలు బలవంతులు అవ్వాలా, వ్యాధిగ్రస్త స్వస్థపడాలి. యేసు ప్రతి వ్యాధిని గద్దిస్తున్న మీరు గద్దించి విడుదల స్వస్థపరచండి. హోలీ కమ్యూనియన్ మమ్మల్ని సిద్ధపరచండి. ఇప్పటి నుంచి సిద్ధపరచండి. ఆయన మా ప్రతి పొరపాట్లు, ప్రతి అవిధేయతలు, ప్రతి బలహీనతల వ్యక్తులు మాలోంచి తీసేసి నీ శిలువ రక్తాన్ని ప్రోక్షింపచేసే సమాధానంతో, శక్తితో, ఆత్మతో, కృపతో నింపి గొప్ప కార్యాలు చేయండి. ఈరోజు అంతలో కూడా నీ సన్నిధితోడు ఎంచండి. మా అందరం అవసరాలు తీర్చి రేఖలైన కాయండి. మంచి జాబ్స్, మంచి హైక్స్ ఇవ్వండి. బిజినెస్లు ఇవ్వండి. ఫైనాన్షియల్గా బ్రేక్ త్రూ ఇవ్వండి. ఆయన అనేకులు నాయన ముందుకొచ్చి ఈ అనాయింటింగ్ ఫెస్టివల్స్ సీడ్ ప్లాన్ చేయాలా, అద్భుత రీతిలో బలపరచండి. మా బిడ్డలు, మా చేతులు బలపరచండి. ఆర్థిక సమృద్ధిని, ప్రామిస్లను ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయండి. అందరి విషయాలు ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. గృహాలు ఇవ్వండి. ఆయన వస్తు వాహనాలు ఇవ్వండి. ఆధ్యాత్మికంగా ఫ్రూట్ఫుల్గా మారాలి, మంచి సాక్షులుగా మారాలి, అనేకులను బలపరచాలి, అనేకులు దీవెనకు విద్యార్థులు కూడా బలపడాలి. ఎగ్జామ్స్లో అన్నింటిలో తోడండి. కృప రాసినట్లు గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. అందరిని దీవించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ, సమాధానం దయచేసి జయమని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రేపు సాటర్డే స్పాన్సర్ మీట్ కలదు. సువార్త అనే దానికంటే గొప్పదానం. ఎవరైతే ఈ అనాయింటింగ్లో ఒక స్పెషల్ సీడ్, ఒక టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేయాలి, లేదా 2 పరువు స్పాన్సర్ చేయాలనుకున్న వాళ్ళు రేపు సాయంత్రం ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ పక్కన హోండా షోరూమ్ పైన మన పరలోకనేస్తం ఆఫీస్లో వచ్చి కలవచ్చు. రండి, విత్తుదాం, అద్భుతమైన పంటను కోసుకుందాం. అభిషేకం అధిక బలాన్ని ఇచ్చునుగాక. అలాగే హోలీ కమ్యూనియన్కి పడిన సిద్ధపడదాం. విదేశాల్లో ఉన్న బిడ్డల్ని, ఇక్కడ ఉన్న మన బిడ్డలందరినీ దేవుడు ప్రొటెక్ట్ చేసి, దీవించి, ఆశీర్వదించి, హెచ్చించి బలపరచును. ఈ రోజంతా కూడా ఆయన సన్నిధితోనే ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.